హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఒక మంచి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పుదీనా టమాటో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి ఈ పుదీనా టమాటో పచ్చడిని వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత కమ్మగా ఉండే ఈ పుదీనా టమాటో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెని పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి 7-8 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు వేగిపోయాయి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే ఆయిల్లో ఒక 2 కప్పుల వరకు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకున్నాను. ఇది కూడా ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. పుదీనా ఆకులు వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక 3 టమాటాలను తీసుకుని మనం కట్ చేసుకోవాలండి. 2 కప్పులు పుదీనాకి 3 టమాటాలు సరిపోతాయి. ఇప్పుడు చల్లారిన ఈ పుదీనా ఆకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే పాన్లోకి మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర, ఇది వేగిన తర్వాత దీనిలోకి 3-4 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇది 1 నిమిషం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులోకి వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోవాలండి. టమాటా ముక్కలు అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న ఎండుమిర్చిని అందులోకి వేసేసుకోవాలి. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టేద్దాము. ఈ విధంగా మిక్సీ చేసుకున్న దాంట్లోకి వేయించుకున్న పుదీనా ఆకుల్ని అలాగే టమాటోల్ని ఇందులోకి వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ పచ్చళ్ళలోకి తాలింపు కోసం గిన్నెని పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని దీనిలో 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు వేయించుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాము. ఈ తాలింపు వేగిన తర్వాత మనం దీన్ని ఈ పచ్చళ్ళలోకి వేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.